హలో హాయ్ నమస్తే అండి అందరికీ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్వీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో అందరికీ సంక్రాంతి వస్తుంది కదా, సో దానికోసం అయితే నేను పిండి వంటలు అయితే రెడీ చేసుకోవాలి కదా. సో దానికోసం నేను సకినాలు అయితే మన ఫేమస్ అండి, తెలంగాణ ఫేమస్. సో వాటిని అయితే మనం ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాము. సో ముందుగా నేనైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా, సో రేషన్ బియ్యాన్ని అయితే నేను కరెక్ట్ 4 hours అయితే నానబెట్టాను. చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఫస్ట్ 2 times వాష్ చేసుకున్నాను. వాష్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా చూడండి మనకి ఎంత బాగా నానిపోయాయో బియ్యాన్ని. సో 2 hours నానబెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 times వాష్ చేసుకోండి, ఓకేనా. ఒక 2 times వాష్ చేసుకున్న తర్వాత మనకి ఇలా జల్లెడ ఉంటుంది కదా, సో ఆ జల్లెడతో ఈ విధంగా అయితే వాటర్ని మొత్తం చూడండి, నాకు డ్రాప్ వాటర్ పడుతుంది కదా, సో ఆ విధంగా అయితే వాటర్ని మొత్తం తీసేసేయాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మనకు కాటన్ ఏదైనా దుప్పటి ఏదైనా ఉంటుంది కదా క్లాత్, సో ఆ క్లాత్ పైన అయితే ఈ విధంగా వేసుకొని చూడండి నేను ఇలా అనుకుంటున్నాను కదా, సో ఈ విధంగా అయితే ఆరబెట్టుకోవాలి. మరి మొత్తం ఆరబెట్టుకోకూడదు, కొంచెం లైట్గా అయితే పచ్చి ఉండాలి, ఓకేనా. సో ఆ విధంగా అయితే ఆరబెట్టేసుకోవాలి. అలా ఆరబెట్టుకున్న తర్వాత మన పిండి గిర్నీకి వెళ్ళి ఇలా మంచిగా స్మూత్గా అంటే గరుకుగానే గిర్నీ పిండి అతనైతే పట్టుతాడు. సో ఇప్పుడైతే మనం ఈ సకినాల పిండిని మనం ఏ విధంగా కలుపుకోవాలి అని అయితే దాన్ని అయితే చూసేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ అయితే నేను వాము తీసుకున్నాను, అంటే ఓమా అంటే అందరికీ తెలుసు కదా. సో 2 గుప్పెళ్ళంతా ఓమా వేసుకున్నాను. ఓమా వేసుకున్న తర్వాత అలానే కొంచెం నువ్వులు యాడ్ చేసుకున్నాను కదా, సో ఆ విధంగానే చూడండి నువ్వుల్ని కూడా ఒక గుప్పెడికి ఒక 1.5 గుప్పెడు అట్లా 2 గుప్పెళ్ళు అంతా యాడ్ చేసుకోండి, ఓకేనా. దీంట్లో మెయిన్ అంటే ఇవేనండి, ఓమా ఇంకా వాము, అలానే వంట సోడా కొంచెం యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సాల్ట్ కావాలి కదా, సో టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఓకేనా. చూడండి నేనైతే ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి, ఓకేనా. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే మనకి సకినాలు అయితే చాలా బాగా వస్తాయి. వీటిని అయితే చాలామందికి వేయడం అస్సలే రాదండి. సో చాలామంది అంటారు నాకు రావు సకినాలు అనేసి, కానీ వచ్చే వాళ్ళకి చాలా బాగా వస్తాయి. బ్రహ్మ విద్య ఏం కాదండి, సో ఇది నేర్చుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ. సో ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మనం కొన్ని వాటర్ని తీసుకుంటూనే ఇలా కలిపేసుకోవాలి, లేదంటే మనకి పిండి మొత్తం బాగా లూజ్గా అవుతుంది కదా, సో అప్పుడు మనకి సకినాలు వేసుకోవడం రాదు. అందుకనేసే ఇలా అయితే మనం కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటేనే మనకి మంచి కన్సిస్టెన్సీలో అంటే మంచిగా మనకి పిండి కూడా నాని అలాగే సాగుతుంది అంటారు కదా పిండి, సో ఆ విధంగా అయితే మనకి మంచిగా వస్తుంది. అలానే మనం సకినాలు చేసేటప్పుడు కూడా దీన్ని మళ్ళీ మనం ఒక 2-3 సార్లు ఇలా మంచిగా గట్టిగా పిసుక్కోవడం అంటారు కదా, అంటే ఇట్లా మంచిగా పిండి పడిందా లేదా అని చాలా పెద్దవాళ్ళు అంటారు కదా, సో ఆ విధంగా అయితే మనం అలా కలిపేసుకొని కొంచెం వాటర్ని అద్దేసుకుంటూ ఇలా అయితే మనం కలిపేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను పిండి మొత్తాన్ని అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకున్నాను. చూడండి మరి అంత పల్చగా కాకుండా మరి అంత గట్టిగా కాకుండా మీడియంగా ఉందండి, ఓకేనా.
సో ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టేసుకోండి, ఓకేనా. కొంచెం ఒక 5 మినిట్స్ అలా. సో పిల్లల కోసం అయితే మనం ఇలా ఈ విధంగా అయితే సాల్ట్ అయితే చేసుకోవచ్చు. అదే మనకి పెద్దవాళ్ళకి కారం కారంగా అలా తినాలనిపిస్తుంది కదా, సో దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. సో ఏంటంటే దీంట్లో మనం కారం అయితే కలుపుకుంటాము, దాంట్లో మనం సాల్ట్ ఒకటే మనం కలుపుకుంటాం కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే సో దాని మాదిరిగానే మనమైతే దీన్ని కూడా మనం కలిపేసుకుంటాము. సో నేను హాఫ్ తీసుకున్నాను కదా. సో ఇప్పుడైతే నేను ఇంకొక మనం స్పైసీ కోసం అయితే నేను ఇలా తీసుకున్నాను. సో దీంట్లో వాము, నువ్వులు, అలాగే వంట సోడా అవి వాటిని వేసుకున్నాను. చూడండి ఇక్కడ తగినంత నువ్వులు వేసుకొని ఈ విధంగా అయితే నేను వేసేసుకున్నాను చూడండి. అలానే వంట సోడాని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని మంచిగా మిక్స్ అయ్యేలా మనం కలిపేసుకోవాలి, ఓకేనా. ఇవన్నీ మిక్స్ అయిపోయేలా. అలాగే మీకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే స్పైసీగా తీసుకోండి, ఓకేనా. మీడియంగా టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత కారాన్ని అయితే వేసుకోండి, ఓకేనా. చూడండి నేను కొంచెం ఎక్కువగానే వేసాను, ఎందుకంటే పెద్దవాళ్ళం కాబట్టి కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి. సో చిన్నపిల్లలు తినలేరు కదా, అందుకనేసి. ఇప్పుడైతే నేను మళ్ళీ టేస్ట్కి తగ్గంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను చూడండి. అలానే దీంట్లో మెయిన్ అంటే ఏంటి చెప్పనా, ఏంటంటే దీంట్లో మనం ఎల్లిగడ్డ ఉంటుంది కదా, సో ఆ గార్లిక్ ప్లస్ మళ్ళీ జీలకర్ర, సో వాటిని అయితే కొంచెం స్మూత్గా బ్లెండ్ చేయండి, ఓకేనా. గ్రైండ్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి పిండిని మాత్రం. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే నేను ఇందాక చూపించాను కదా మీకు, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూనే ఈ పిండిని కూడా మనం కలిపేసుకోవాలి, ఓకేనా. సో చూడండి వీటన్నింటిని నేను మిక్స్ చేసేసాను కదా, మంచిగా కలిపేసుకున్న తర్వాత సో దాని మాదిరిగానే ఈ విధంగా చూడండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపేసుకున్నాను. సో అది వైట్గా వచ్చింది, సో ఇది ఏంటంటే కొంచెం రెడ్గా వచ్చింది, అంతే అండి. సో ఇదంటే స్పైసీ కాబట్టి మనకి రెడ్గా వస్తుంది, ఎందుకంటే కారం వేసాం కాబట్టి. సో దాంట్లో కారం వేయలేదు కాబట్టి మనం, సో అది స్పైసీగా ఉండదు, ఎందుకంటే సాల్ట్గానే ఉంటుంది, ఓకేనా. సో చూడండి ఈ విధంగా అయితే మనం మంచిగా కలిపేసుకుందాం, ఓకేనా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత సో చాలా అంటే చాలా ఈజీ అండి మనం నేర్చుకోవడానికి. చాలామందికి పిండి కలపడం అవి ఇవి రావు అంటారు కదా, సో అంతా అంటే చెప్తే మనం నేర్చుకోగలుగుతాము. సో అందుకనేసి ఈ వీడియో ఏం తెలియని వాళ్ళకైతే నేను ఇలా కలుపుకోవాలి అని అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం కలిపేసుకున్నాను కదా. సో చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా కాకుండా మరీ లూజ్ కాకుండా మరీ మీడియంగా అయితే నేను కలిపేసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడైతే మనం దీన్నైతే ఒక 10 లేదా 1 అవర్ అలా పక్కన పెట్టేసుకుందాం నానడానికి, ఓకేనా. సో చూడండి నేను అయితే సకినాలు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను. సో చూడండి ఈ విధంగా మనం కొంచెం తడిని అద్దించుకొని పిండి మంచిగా పిసకడం అంటారు కదా, పిండి పడిందా లేదా అనేసి. సో ఆ విధంగా అయితే నేను వేసేసుకున్నాను. సో చూడండి నేను సకినాలు వేసుకోవడం కూడా అయిపోయింది కదా. సో వీటిని అయితే మనం ఆయిల్ పెట్టేసి, ఆయిల్ కూడా హీట్ అయిందండి. సో ఆయిల్ హీట్ అయింది కదా. సో ఇప్పుడైతే దీన్ని కొంచెం గోల్డెన్ కలర్లో అయితే వేయించుకోవాలి. చూడండి ఇక్కడైతే మనకి 2-3 సార్లు అయితే, సో మనమైతే సకినాలు వేసాక వెంటనే కలపకూడదు, ఓకేనా. ఎందుకంటే సకినాలు విరిగిపోతాయి అంటారు కదా, అందుకే వెంటనే కలపద్దు అంటారు కదా. సో ఇప్పుడైతే నేను మంచిగా వేయించుకుంటున్నాను. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే గోలించుకోండి, ఓకేనా. ఈ విధంగా అయితే మనం
సకినాలను అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే మనకి కుదురుతాయండి. సో చాలామంది అంటారు కదా నాకు సకినాలు రావు అది ఇది అని. సో నేర్చుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి. సో ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం తప్పకుండా నా వీడియో ఎలా వచ్చిందనేసి అయితే కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే నేను వీటిని అయితే గోల్డ్ కలర్లో వచ్చాయి కదా. సో చూడండి పైన మీకు తెలుస్తుంది కదా, వైట్ వైట్గా ఉండేది మనకి ఎంత గోల్డ్ కలర్గా వచ్చిందో. సో వీటిని అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సో చూడండి ఈ విధంగా అయితే మనం ఆయిల్ లేకుండా మంచిగా ఆయిల్ మొత్తం కిందకి పోయేంత వరకు అయితే మనం ఈ విధంగా అయితే తీసుకోవాలి, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నా సకినాలు చేశాను. సో సంక్రాంతికి చాలామంది చేసుకుంటారు కదా. సో తెలంగాణలో అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిందంటే సకినాలు అండి. సో వీటిని అయితే నేను మీకు చేసి చూపించాను కదా. సో ఇలా వచ్చింది అనేసి అయితే నాకు కామెంట్ అయితే చేయండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే ఫ్రెండ్స్.